తెలంగాణ అధికారిక చిహ్నంపై సర్కార్ ఇంకా క్లారిటీకి రాలేదు. లోగో ఫైనల్ కాకపోవడంతో జూన్ 2న ఆవిష్కరణ లేనట్టే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లోగోపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని కవులు, కళాకారులు, మేధావులు, పలు రాజకీయ పార్టీల సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెబుతున్నారు. డిజైన్ పై వివాదం రాజుకున్న వేళ లోగోపై లోతుగా అధ్యయనం చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే కొన్ని డిజైన్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చార్మినార్ను కాకతీయ కళాతోరణాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రస్తుత ప్రచారంలోకి వచ్చిన లోగోలో అమరవీరుల స్తూపం, 3 సింహాల బొమ్మ ఉన్నాయి. పాత ఎంబ్లెంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్, రాజముద్ర ఉన్నాయి. ఈ క్రమంలో లోగో డిజైన్ల ఫైనలైజేషన్ ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త లోగో ఆవిష్కరణ లేనట్టే అని సమాచారం. అయితే ఆర్టిస్ట్ రుద్ర రాజేశం పలు రకాలుగా లోగోస్ డిజైన్ చేశారు. తెలంగాణ మ్యాప్ లో బతుకమ్మ, చార్మినార్, రాజముద్రతో ఒక లోగో తయారు చేయగా తెలంగాణ మ్యాప్ లో బతుకమ్మ, అమరవీరుల స్తూపంతో మరో లోగో డిజైన్ చేశారు. తాజాగా అమరవీరుల స్తూపం, రాజముద్రతో తాజాగా మరో లోగో వైరల్ అవుతోంది. అదే ఫైనల్ అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇంకా లోగోని ఫైనల్ చేయలేదని చెబుతోంది. అన్ని లోగోస్ ని పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ క్రమంలోనే లోగో ఖరారుపై సీనియర్ నేతలతో సీఎం మంతనాలు జరిపారు. అందరి అభిప్రాయం తెలుసుకుంటున్నారు.